హాయ్ అండి. ఇది పెరుగు వడలు చేస్తున్నా. ఇగో ముందుగా పెరుగు అంతా ఇట్లా చేయాలండి. చూడండి, ఇట్లా ఒక దీంతో ఇట్లా పెరుగు అంతా నీట్గా ఇట్లా గ్రేవీ లెక్క అవుతుంది. ఇదండి మినప రుబ్బండి అది. ఇప్పుడు దానికి పోపు వేస్తున్నా. పెరుగుకి ఎల్లుల్లిపాయలు వేసాను, ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు అండి ఎన్ని వేసేది. కరివేపాకు, ఎండుమిర్చి ఇవి కూడా యాగాలండి బాగా. ఇదిగండి పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఇగో పెరుగులోన పోపు వేసేయాలి. ఇదిగండి కొంచెం ఉప్పు వేయాలి. ఇట్లా పెరుగు తాలింపు పెట్టేసి పక్కన పెట్టేసేయాలండి. ఇప్పుడు వడలు వేసుకోవాలి. ఇగో డీపైకి సరిపడా ఆయిల్ వేసాను. ఇదిగండి వడలన్నీ ఇట్లా వేసుకొని వేగిన పెరుగులు డైరెక్ట్ వేసేయమేనండి. ఇదిగండి ఎట్లా ఎర్రగా వేగిపోతే తీసేయాలి. ఇప్పుడు ఈ మినపరుబ్బులో నేను ఏం వేయలేదండి, ఓన్లీ బియ్యం రవ్వ వేసాను. అది వేస్తే ఆయిల్ పీల్చుకోదని అట్లా కొంచెం వేసాను. మినపరుబ్బు అంతేనండి, ఇంకేం వేయలేదు. ఇది పొట్టు మినపప్పు అండి. ఇదండి వడలు వేగిపోయినవి. డైరెక్ట్గా ఈ పెరుగులు వేసేయడమేనండి. ఇదిగండి ఇట్లా పెరుగులు వేసిన తర్వాత ఒక 2 గంటల కాలం అలాగా మూత పెట్టేసి ఉంచిస్తే మంచిగా నానిపోతావండి. అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పెరుగు వడ. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇట్లా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బాయ్ అండి.